రేపటి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సందేశం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు పెరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ముందుగా రేపు ఉదయం 9:30 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. 60 ఏళ్ల ఉద్యమం తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు వదిలారు. ఆ అమరవీరులకు చిహ్నంగా అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. 10:43 నుంచి 25 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించింది ప్రభుత్వం. రేపటి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా హాజరుపై సస్పెన్స్ నెలకొంది. వేడుకలకు హాజరు కావాలని ఢిల్లీ వెళ్లి సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్. ఆమె వస్తానని చెప్పినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కానీ సోనియా పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎండల కారణంగా సోనియా రాక అనుమానమేనంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ట్యాంక్ బండ్ కూడా సిద్ధమవుతోంది. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రత్యేక స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. త్రివర్ణ రంగులతో బారికేడ్లను డెకరేట్ చేశారు. సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. రాత్రి 7 గంటలకు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కార్నివాల్ ఉంటుంది. ఆ తరువాత 7:20 నుంచి 8 గంటల వరకు స్టేజ్ షో ఉంటుంది. రేపు రాత్రి 8:30 గంటలకు ట్యాంక్ బండ్ పై జయ జయ హే గీతంతో ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఆ తరువాత కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. చివరిగా బాణసంచా కాల్పులతో వేడుకలు ముగుస్తాయి.